అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు శ్రేయస్ యూట్యూబ్ ఛానల్. నా పక్కన ఉన్నారు మరి మోహన్ కుమార్ గారు. మోహన్ కుమార్ గారు వారి యొక్క సతీమణి లక్ష్మి గారు. వీరు ఇక్కడ చేస్తున్న వ్యాపారం ఏంటంటే అందరికీ ఇష్టమైంది, చాలా మధురమైంది, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనది తేనెని వీళ్ళు అమ్ముతున్నారు సహజ సిద్ధంగా. మనం చూస్తున్న వెనకమాల ఇక్కడే వీళ్ళు తేనె మరి ప్రొడ్యూస్ అయిన తేనెని మనకి చక్కగా ఈ బాటిల్లో పెట్టి చక్కగా ప్యూర్ తేనె, ఎటువంటి కల్తీ లేకుండా బయట దొరికే తేనె కాకుండా మరి వీరి దగ్గర ప్యూర్ తేనె, ఎంతో ఆరోగ్యకరమైనటువంటి తేనె మరి వీరి దగ్గర దొరుకుతుంది. మరి వీళ్ళు చెప్పారు ఇక్కడే చక్కగా తయారవుతుందని చెప్పి వాటి కోసం చక్కగా వాటికి ఇల్లులు కూడా తయారు చేసి ఇక్కడ పెట్టారు. మరి ఎవరైనా మీకు బల్క్గా కావాలంటే, ఎక్కువగా కావాలన్నా మరి వీరిని కన్సల్ట్ అవ్వచ్చు. మరి ఈ వీడియో చూస్తున్న మీకు వారి యొక్క ఫోన్ నెంబర్, వారి యొక్క డీటెయిల్స్, అడ్రస్, తర్వాత ఫోన్ పే ద్వారా కూడా మీరు ఫోన్ చేసి మీకు కొరియర్ చేయాలనుకుంటే మీరు ఒకసారి ఫోన్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మీకు ఎంత కావాలంటే అంత తేనె మీకు పంపిస్తారు. అవసరమైతే మీరు ఇక్కడ దగ్గరలో పుట్టాయిగూడెం మండలం లక్ష్మీపురం దగ్గరలో ఉన్నాం. ఎవరైనా పోలవరం చూద్దామని వెళ్ళేటప్పుడు కానీ ప్రాజెక్ట్ గురించి ఇక్కడ మీరు మధ్యలో ఆగి వీరితో మాట్లాడి చక్కగా తేనె కొనుక్కెళ్ళొచ్చు. ఆరోగ్యకరమైనటువంటి తేనె ఇక్కడ మీ దగ్గర లభిస్తుంది. అంతకంటే ముఖ్యంగా మరి ఇది సహసిద్ధమైన తేనె కాబట్టి ఎక్కువ మంది దీనికి తీసుకుంటే మరి వీరికి ఆర్థికంగా మీ యొక్క బిజినెస్ డెవలప్ అవుతుంది. మరి మీరు కూడా మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నా పేరు మోహన్ కుమార్ అండి, లక్ష్మీపురం. మా నాన్నగారు పూర్వం తేనెపెట్లు పట్లు పెట్టి ఇక్కడ పెట్టారండి. నాన్నగారు చేసిన తర్వాత దాన్ని రన్నింగ్ మేము చేస్తామండి. ప్రస్తుతానికి తేనెపెట్ల మీద మాకు జీవనాధారం జరుగుతుంది. మేమైతే ప్రభుత్వం మీద ఆధారపడలేదండి, ఈ తేనెపెట్ల మీద ఆధారపడ్డాం. నేచురల్ గా వచ్చేదండి. అంటే ఈ పుట్ట జాతిలో ఉండే ఏగల్ని తీసుకొచ్చి పెట్లు పెట్టి పెంచుతామండి. ఈ ఏంటంటే ప్రకృతి నుండి మనకు పూతల నుండి తీసుకొచ్చి సేకరించి ఈ తేనెటీగలు ఈ పొట్టులో పెడతాయండి. అలాగే పట్టు తేనె అవుతుంది, పుట్ట తేనె కూడా అవుతుందండి. అంటే జాతి పుట్ట తేనె. ఓకేనండి. అంటే ఈ ఏగలు బయటికి వెళ్ళిపోయి మళ్ళీ యాజిటీగా 2 కిలోమీటర్లు వెళ్ళి పూతల నుండి సేకరించి తీసుకొచ్చి ఇక్కడ పెడతాయండి. అయితే ఏంటంటే ప్రకృతి అంటే మనకేంటంటే అడవులు ఉండాలి. ఈ అడవులు ఉంటేనే పూతల నుండి సేకరించి తీసుకొచ్చి మనకి తేనె పెడుతుందండి. ఈ టౌన్లో పెడితే కుదరదు సార్. టౌన్లో మనకి పూతలు అవి తక్కువగా ఉంటాయి, బాగా తక్కువగా ఉంటాయి, సరిపోదండి. ఎందుకంటే కేవలం అడవి ప్రాంతంలోనే ఇది సెట్ అవుతుందండి. అవును. బయట దొరికే తేనెకి మీ దగ్గర దొరికే తేనెకి తేడా ఏంటంటే వాటి ఫీడింగ్ పెడతారు. మీరు అన్నారు విజయరాయ, వాటి ఫీడింగ్ పెడతారు. ఫీడింగ్ పెట్టారు. సహజంగా ఉండే పువ్వుల మీద ఉన్న పీల్ చేసి వచ్చి చేస్తాయి ఇక్కడ. డెవలప్మెంట్ చేస్తాయండి, వృద్ధి చేస్తాయి. ఈ మైనులు అట్ల కడతాయి కదండి, ఈ అట్లా దాచుకుంటది. ఈ అట్లా దాచుకునే దాన్ని మనం ఏంటంటే ఎక్కువ ఉన్నప్పుడే, ఈ వర్షాకాలంలో తక్కువగా ఉంటుంది సార్. ఎక్కువగా వచ్చేదంటే మనకి డిసెంబర్ నుండి స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ నుండి జూన్ వరకు వస్తుంది. మధ్యలో వర్షాకాలంలో మధ్యలో ఏంటంటే కొంచెం వర్షాలు తక్కువగా ఉంటే కనుక అప్పుడు ఈ వ్యవసాయం చేసే రైతుల దగ్గర పూతలు ఏమన్నా బాగుంటాయి. ఈ కత్తి, ఇలాగా ఈ వేరుశెనగ, ఈ పెసర, మెను ఇలాంటి పూతల నుండి కూడా సేకరించి తీసుకొచ్చి ఆ రోజుల్లో కూడా మనకి తీసుకొస్తాయండి. అంటే ఇంచుమించుగా ఈ పుట్ట జాతికి ఇంచుమించుగా ఎప్పుడు తేనె ఉంటుంది. అది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు? ఇంచుమించుగా 50 సంవత్సరాలండి. 50 సంవత్సరాలు రన్ చేస్తున్నాం. మా నాన్నగారు ఆ రోజులు 50 సంవత్సరాల క్రితం సీతానారంలో, తూర్పుగోదావరి జిల్లా సీతానారంలో ట్రైనింగ్ అయ్యి కస్తూర్బా ఆశ్రమం ఉందండి. ఆ ఆశ్రమంలో ట్రైనింగ్ అయ్యి అప్పుడు తేనె పొట్లు అక్కడ కొని తీసుకొచ్చి ఈ లక్ష్మీపురం, ఈ పశ్చిమ గోదావరి జిల్లా పుట్టాయిగూడెం మండలం లక్ష్మీపురం గ్రామంలో మా నాన్నగారు పెట్టారు. మా నాన్నగారు తర్వాత ఆయన కాలం చేశారు. తర్వాత నేను రన్ చేస్తాను. ఇప్పుడు ఇంచుమించుగా మన మార్చి, ఏప్రిల్లో బాగా అంటే 10 రోజులు, 12 రోజులకి, 14 రోజులు కూడా తేనె వస్తుంటుంది. ఇంచుమించుగా ఈ మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలలు కూడా బాగా తేనె వస్తుంది. అక్కడ నుండి మళ్ళీ తగ్గుద్దండి. అప్పుడు ఏమవుద్దండి, నెలకు ఒకసారి లేదంటే 2 నెలలకు ఒకసారి వస్తాం. పూతలను బట్టండి బాగా. ఇప్పుడు ప్యూర్ తేనె కదా ఇది. అవునండి. ఇప్పుడు కృత్రిమంగా తయారు చేస్తుంది కాకుండా ఈగలు బయటికి వెళ్ళిపోయి ఒక మకరందాన్ని పీల్చి వచ్చేసి మనకు తయారు చేస్తున్నాయి. ఇవి ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో బాగా విరివిగా సేల్ అవుతుందా ఇది మీకు? సేల్స్ బాగానే ఉంటుందండి. బాటిల్ చూపించండి. ఇదిగోండి, ఇది కిలో బాటిల్ అండి. ఇది ఎంత అండి? ఇది అయితే కిలో 400 అవుతుంది సార్. అంటే బయట నుంచి మీరు పార్సిల్ కావాలంటే మీరు ఎలాగ? మీరు అడ్రస్ ఇచ్చారనుకోండి, మేము కార్గోలు పంపిస్తాము, లేదంటే కొరియర్లో పంపిస్తాం. ఈ లక్ష్మీపురం అండి, పుట్టాయిగూడెం మండలం. 9396705269. మోహన్ కుమార్ అండి. ఫోన్ నెంబరు 9396705269.
ఈ ఏరియా కొట్లనే ఎక్కడ ఉన్నాయండి ఎక్కువగా.